టీడీపీలో ఒక శకం ముగిసింది. ఇప్పుడంతా జూనియర్లు వారసుల హవా నడుస్తోంది. నడి వయసు నేతలు సీనియర్ల జాబితాలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో చాలా మంది ఒక వెలుగు వెలిగారు. ఎన్టీఆర్తో పాటు చంద్రబాబుతో సన్నిహితంగా ఉండే చాలా మంది నేతలు పార్టీలో తమదైన ముద్ర వేసుకున్నారు. కానీ రాజకీయంగా వారు తీసుకున్న నిర్ణయాలతో చాలా నష్టపోయారు. అదే సమయంలో పార్టీని విభేదించి అగ్రస్థానం పొందిన వారు కూడా ఉన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ కూడా టీడీపీతో విభేదించిన వారే. 1999లో చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగారు. ఆ సమయంలో కేసీఆర్ మంత్రి పదవి ఆశించారు. కానీ చంద్రబాబు ఇచ్చేందుకు మొగ్గు చూపలేదు. దీంతో పార్టీ నుంచి బయటకు వెళ్లి ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని అందుకున్నారు. టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు. సుదీర్ఘ కాలం పోరాడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. వరుసగా 2 సార్లు తెలంగాణ సీఎం కాగలిగారు. తెలుగుదేశం పార్టీలో దేవేందర్ గౌడ్, ఉపేంద్ర, గాలి ముద్దుకృష్ణనాయుడు వంటి నేతలు ఒక వెలుగు వెలిగారు. కానీ పార్టీని విభేదించిన తర్వాత జీరోలయ్యారు. పార్టీలో బీసీ నేతగా నెంబర్ 2 స్థానాన్ని ఆక్రమించారు దేవేందర్ గౌడ్. కానీ ఎందుకో ఆయన తప్పటడుగులు వేశారు. చిరంజీవిని నమ్మి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అటు తర్వాత రాజకీయంగా ఫేడ్ అయ్యారు. కనీసం ఉనికిలో లేకుండా పోయారు. ఉపేంద్ర లాంటి నేతలు టీడీపీని వదిలి కాంగ్రెస్ పార్టీలో కొద్ది కాలం పాటు రాణించగలిగారు. అయితే టీడీపీని విభేదించి ఆ స్థాయికి వెళ్ల నేతలు చాలా తక్కువ. మరికొందరు జీరో అయ్యారు కూడా. వైసీపీ ఆవిర్భవించిన తర్వాత ఆ పార్టీలోకి వెళ్లారు మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. వీరిద్దరూ చంద్రబాబుకు సమకాలీకులే. కానీ ఇద్దరికీ ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు జగన్. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు కనీసం ఎమ్మెల్సీ ఛాన్స్ అయినా ఇచ్చారు. కానీ దాడి వీరభద్రరావు విషయంలో మాత్రం పెద్దరికాన్ని గౌరవించలేదు. కేవలం చంద్రబాబు ఎమ్మెల్సీ పదవిని కొనసాగించలేదన్న కారణంతోనే దాడి వీరభద్రరావు వైసీపీలో చేరారు. దాదాపు 10 సంవత్సరాల పాటు ఆయన వైసీపీలో ఉన్న జగన్ కనికరించిన పాపన పోలేదు. ఇప్పుడు అదే దాడి వీరభద్రరావు తిరిగి మాతృ పార్టీలో చేరారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గురించి చెప్పనవసరం లేదు. ఆయన సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. టీడీపీ ప్రారంభం నుంచి ఉన్న అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, పతివాడ నారాయణ స్వామినాయుడు, కేఈ కృష్ణమూర్తి, గౌతు శ్యామసుందర శివాజీ, గుండా అప్పల సూర్యనారాయణ, వడ్డే శోభనాద్రీశ్వరరావు, ప్రతిభావారతి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నేతలు క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. వారి వారసులను రంగంలోకి దించి విశ్రాంతి తీసుకుంటున్నారు. మొత్తానికైతే టీడీపీలో ఒక శకం ముగిసినట్లే. ఇప్పుడంతా జూనియర్లు తెరపైకొచ్చి రాజకీయం చూస్తున్నారు. నడి వయస్కులైన నేతలు సీనియర్లుగా మారారు. జూనియర్లకు మార్గదర్శకం చేస్తున్నారు.